ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటులో ఒక చట్టబద్ధత కల్పించడం జరిగింది, ఒక బిల్లు పాస్ చేయించడం జరిగింది. గతంలో మీరు అమరావతి ఒక ప్రాంతవాసిగా ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నారు, మీరు కూడా శ్రమించారు. ఈ రోజు దానికి ఒక సత్ఫలితం అనేది దొరికిందంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు దీని గురించి? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మన రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి అని చెప్పి సగర్వంగా మనం చెప్పుకునేలాగా చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మనం వేసిన ఓటుకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతగా తీసుకునే గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా అమరావతి రైతులందరి తరపున 5 కోట్ల ఆంధ్రులందరి తరపున కూడా సార్ మీకు మా పాదాభివందనాలండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన అహంకారంతో దుర్వినియోగం చేసుకుంటూ అమరావతి ఉద్యమంలో నేను మొదటి నుంచి ఉన్నానండి. 1631 రోజులు అమరావతి ఉద్యమం నిర్విరామంగా జరిగింది. గడిచిన 5 ఏళ్లలో అమరావతి అణిచివేయబడింది. మేము చూసుకుంటే కనుక ఎక్కడ చూసుకున్న అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు శుక్రవారం వచ్చింది అంటే అరెస్టులు, తప్పుడు కేసులు, తప్పుడు విధంగా మమ్మల్ని అరెస్టులు చేయటాలు, మహిళల్ని బూటుకాళ్లతో పోలీసుల్ని వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని అధికారాల్ని దుర్వినియోగం చేసుకుంటూ మహిళల్ని మేము దేని గురించి ధర్నా చేసామండి ఆ రోజు అమరావతి? గతంలో మీరు నేను అమరావతిని స్వాగతిస్తున్నాను, మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి మీరు నేను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకున్నాను, ఇదే రాజధాని అని నేను ఏకీభవిస్తున్నానని చెప్పి మీరు మమ్మల్ని నమ్మించి మీరు మా ఓట్లతో అధికారంలోకి వచ్చాక 3 ముక్కలు ఆట ఆడతానంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? సెంటు అంటే రూపాయి కూడా తీసుకోకుండా 29,000 మంది రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లి లాంటి పొలాల్ని క్యూ లైన్ లో నిలబడ్డారండి. రాత్రింపవళ్ళు వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి రాసివ్వడానికి క్యూ లైన్ లో నిలబడి త్యాగం చేశారు. 29,000 మంది రైతుల త్యాగాలు ఇవాళ అమరావతి. అలాంటి రైతుల్ని నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మేము అమరావతి ఉద్యమం చేస్తుంటే పోలీసుల ద్వారా మహిళల్ని తన్నించటం, మేము కనకదుర్గ గుడికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తాము అని అంటే మమ్మల్ని లాఠీల మధ్యన మేకులు పెట్టి తన్నించారండి, నిర్బంధించారు. అన్నం పెట్టిన రైతన్నకి సంకెళ్ళేశారు. నువ్వు దళితుల ద్రోహివి, దళితుల చేతులకి సంకెళ్ళేసింది నువ్వు. అన్నం పెట్టే రైతన్నని రోడ్ల మీద అన్నం తినేలాగా చేసిన దుర్మార్గుడివి నువ్వు. అయినా కూడా ఇవన్నీ కూడా మేము చేసేది ధర్మ పోరాటం కాబట్టే ఈ రోజున యావత్తు అంటే భారతదేశం అంతా కూడా మీరు పార్లమెంట్ లో చూసుకుంటే మనకుండేది 41 పక్ష పార్టీలు ఉంటాయి. కానీ 40 పక్షాల పార్టీలు ఒక్క వైఎస్ఆర్సీపీ అనే ఒక క్రిమినల్ పార్టీని మనం బాయ్కౌట్ చేశారు. వాళ్ళు తప్ప 40 పక్షాల పార్టీలు అమరావతికి అందరూ కూడా ముక్త కంఠంతో పట్టాభిషేకం చేశారు, జై అన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, అలానే స్వతంత్రులుగా ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రైతుల త్యాగాల్ని గౌరవించారు. నిజంగా మొన్న జరిగిన అమరావతి ఏదైతే ఉందో, చట్టబద్ధత ఏదైతే ఉందో దానికి మన పార్లమెంట్ రికార్డులో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది అనమాట. మరి అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ లో ఒక బిల్ అనేది వచ్చింది. ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? నిన్నంతా కూడా ప్రజలందరూ కూడా విజయోత్సవాలు చేసుకున్నారు, ఇంటింటా దీపాలు వెలిగించారు. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఆనంద సమయాన్ని? అంటేనండి మేము చేసింది ధర్మ పోరాటం. ఇప్పుడు మన భారతదేశంలో మనం ఎప్పుడు నమ్మే మన పురాణాలు, మనం ఆచరించే పురాణాలు మనకేం చెప్తున్నాయంటే మనం చేసే పనిలో ధర్మం ఉంటే యావత్తు దేశం అంతా కూడా మన వైపే నిలబడిద్ది. అది మొన్న మనం చూసాం అమరావతి చట్టబద్ధత విషయంలో. తల్లి ఆశీర్వచనం ఉంటే ప్రకృతి కూడా, సమస్త దేవతలు కూడా మనం చేసే పనికి సపోర్ట్ చేస్తారు. అది మనం నమ్ముతున్న వాస్తవం. మన పురాణాలు చూసుకుంటే కూడా రామాయణం చూడండి, సీతాదేవి కంట కన్నీరు కార్చినటువంటి రావణుడు ఏమైపోయాడు? అలానే దుర్యోధనుడు ద్రౌపదిని కళ్ళమట నీళ్లు పెట్టించినటువంటి దుర్యోధనుడు పరిస్థితి ఏమైంది? 100 మంది కౌరవులు కుక్క చావు చచ్చారు. అలాంటిది అమరావతి మహిళల్ని కన్నీరు పెట్టించాడు. ఆక్రందనలు, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసినాయండి. ఇతని తుగ్లక్ చర్యల వల్ల అమరావతి ఉద్యమంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు, హఠాత్ మరణానికి గురయ్యారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలు కాదా? అమరావతి ఉద్యమంలో మరి ముఖ్యంగా నా అక్క చెల్లెంలో అని చెప్పి ఆ రోజు అక్క చెల్లెమ్మలతో ఓట్లతో అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క అమరావతి ఉద్యమంలో చూసుకుంటేనే దాదాపు 2000 కేసులు మహిళల మీద పెట్టించాడు. 2000 మంది మహిళల మీద కేసులు బనాయించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మేము తట్టుకున్నాము. మేము చేసింది కేవలం రాష్ట్ర ప్రయోజనం కోసం. అమరావతిని అభివృద్ధి చేయండి, అలానే అభివృద్ధిని వికేంద్రీకరణ చేయండి, కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు అని చెప్పి మేము ఆ రోజంతా కూడా అంటే గడిచిన 5 ఏళ్లలో మేము ఉద్యమం చేశాము. ఆ చీకట్లన్నిటినీ ఎదుర్కొంటూ వచ్చాం కాబట్టే ఇవాళ అమరావతి వెలుగును చూసింది.
151 తలల రావణాసుణ్ణి ఓటు అనే వజ్రాయుతంతో 11 సీట్లకు మేము కట్టబెట్టేశాము. అయినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలా. రాబోయే రోజుల్లో నీకు ఆ ఎమ్మెల్యే అంటే నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ప్రజలు నీకు తీర్పిస్తారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం పార్లమెంట్ లో ఒక చట్టసభ చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొత్తగా మావిగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలని చెప్పి కొత్త నినాదాన్ని తీసుకొస్తారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? అసలు మీరేమంటారు ఈ కొత్త రాజధాని మావిగన్ మీద? అసలు వైసీపీ వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి యథా రాజా తథా ప్రజలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తల దాకా బ్రెయిన్లెస్ ఫెలోస్ అన్నమాట. వీళ్ళంతా కూడా వీళ్ళకి బేసిక్ జనరల్ నాలెడ్జ్ కూడా తెలియదు. వీళ్ళకి చట్టం చేయటం ఏంటి, తీర్మానం చేయటం అంటే చట్టానికి తీర్మానానికి ఉన్న డిఫరెన్స్ కూడా తెలియట్లా. మరి బొత్స సత్యనారాయణ గారు ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్, మరి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి ఏమో గానీ ఆయన కూడా ఆయన సీనియారిటీని, కామన్ సెన్స్ ని, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ని పక్కన పెట్టి ఆయన కూడా ఫూలిష్ గా మాట్లాడుతూ మనం అందరం కూడా చూసామండి. అరే నీకు అంత దమ్ము ఉంటే నువ్వు 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అమరావతిని వ్యతిరేకించావు, నువ్వు అధికారంలో ఉన్నావు, మొత్తం వ్యవస్థలన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. అయినా కూడా నువ్వు ఎక్కడైనా గడిచిన 5 ఏళ్లలో అమరావతిని కాదని చెప్పి నువ్వు ఒక్క అడుగు ముందుకేయగలిగావా? నువ్వు పోలీస్ వ్యవస్థల్ని అన్నిటినీ జులుం చూపించిన సామాన్యులైన మేము అమరావతి ఉద్యమంలో ఒక్క అడుగు వెనక్కేయగలిగామా? వెంచగలిగావా మాతో? లేదు. ఇంకేముంది, వైజాగ్ రాజధాని దసరాకి వెళ్తా, ఉగాదికి వెళ్తా అని చెప్పి నువ్వు 5 టర్ములు నువ్వు మార్చుకుంటూ వచ్చి ఈ 5 సంవత్సరాల్లో నిన్ను ఒక ఎమ్మెల్యేగా కట్టబెట్టేశాం మేము. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నువ్వేమీ చేయలేకపోయావు. ఎందుకంటే అది నీకు తెలుసు. అమరావతి చట్టం చేసింది అపర చాణక్యుడు, గ్లోబల్ లీడర్, విజనరీకి డెఫినిషన్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది. ఆ రాజ్యాంగం, ఆ చట్టం, ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే నువ్వు గడిచిన 5 ఏళ్లలో నీకు కోర్టు కూడా 2022లో మొట్టికాయలేసింది కదా జగన్మోహన్ రెడ్డి. సిఆర్డిఏ చట్టం చాలా కట్టుదిట్టమైంది. రైతుల అంగీకారం లేకుండా నువ్వు రాజధానిని కలపటానికి నువ్వు అర్హుడివి కాదు అని చంపపెట్టు లాంటి తీర్పు రాష్ట్ర హైకోర్టు 2022 సంవత్సరంలో తీర్పిచ్చింది. ఇవాళ నువ్వేమంటున్నావు? మేము వస్తాము, మళ్ళీ మేము మారుస్తాము అని మాట్లాడుతున్నావు. ఎవరిని నువ్వు అమాయకుల్ని చేద్దాం అనుకుంటున్నావు? నీకు ఓటేసిన 40% మంది నీ పార్టీ క్యాడర్ నా? అరే బాబు, నీ సోషల్ మీడియా, నీ అఫీషియల్ సోషల్ మీడియాలోనే నీ నాయకులు, నీ క్యాడరు నీ గురించి మాట్లాడుతున్నాయి కూడా చూసుకో. అరే నీకు మినిమం బేసిక్ కామన్ సెన్స్ తెలీదు, జనరల్ నాలెడ్జ్ తెలీదు. ఒక్క మాట అండి, రేపు మేము అధికారంలోకి వస్తే అంటున్నావు. అసలు నిన్ను ఎవరు అధికారంలోకి రాణిస్తారు? రాజ్యాంగంలో రాజధాని అనేది లేదని నువ్వు మాట్లాడుతున్నావే, అలానే నువ్వే మళ్ళీ సీఎం అవుతావని ఏ రాజ్యాంగంలో అన్నా ఉందా? లేదుగా. ఎవరికి ఇవ్వనటువంటి ఘోరమైన తీర్పు, ఘోరమైన ఓటమి ప్రజలు నీకు అప్పచెప్పారు. అయినా నువ్వు మారలా. ఇక్కడ మనం ముఖ్యంగా మనం అందరం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ పార్టీ ప్రజా ప్రతినిధులు వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మేము వస్తే మార్చే అవకాశం ఉంటదని. నువ్వు మార్చాలంటే నీకు కేంద్రం నుంచి రావాలా బిల్లు, చట్టం చేయాలి అంటే, చట్ట సవరణలు జరగాలంటే. రాజ్యాంగం మనకి ఎంతైతే స్వేచ్ఛ ఇచ్చిందో ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలు చేస్తే న్యాయస్థానాలని కూడా కల్పించింది ఆ రాజ్యాంగమే. అంత గొప్ప రాజ్యాంగం. దాన్నే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అది కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. నీకు ఎవరిస్తారు పార్లమెంట్ లో మద్దతు? ఎన్డీఏ కూటమిస్తుందా? లేదు. ఇండియా కూటమిస్తుందా? లేదు. లేదు. నీకు స్వతంత్రులుగా ఉన్న వాళ్ళు నువ్వు 3 రాజధానులన్నా లేదా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు నీకు మద్దతు ఇస్తారా? ఇవ్వరు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకే పార్టీ అన్న మద్దతు ఇచ్చిందా? నీకు సిగ్గు అనిపించట్లా? నువ్వు అధికారంలో ఉండి నువ్వు సీఎం గా ఉన్నప్పుడు నీకే పార్టీ అన్న మద్దతు ఇచ్చిందా? నేషనల్ మీడియా కూడా సర్వే చేసిందండి గడిచిన 5 ఏళ్లలో. నేషనల్ మీడియా, స్టేట్ మీడియా కాదు. 3 రాజధానులకి మీ ఓటా లేకపోతే అమరావతికి మీ ఓటా అని 3 సార్లు సర్వే చేస్తే 95% మంది ఆంధ్రులు అమరావతి మా రాజధాని అని చెప్పి ఓటింగ్ ఇచ్చారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయావు. నేను వస్తే చేస్తే అసలు నువ్వు రావురా బాబు, నిన్ను మేము రానివ్వం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో అమరావతి అంతా కూడా ఒక బూటకం, ఒక నాటకం, చంద్రబాబు తన బెనామీలను అడ్డం పెట్టుకొని స్కాములు చేస్తున్నాడు, పర్ స్క్వేర్ ఫీట్ కి ఎంత లేదన్నా ఖర్చు అయినా కానీ ఒక 4,500 నుంచి 5,500 ఖర్చు అవుతుంది. కానీ 14,500 వరకు కూడా ఎస్టిమేషన్ వేసి అక్కడ దోచేస్తున్నారు, భారీగా స్కాములు చేస్తున్నారు విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా లేదా స్కామ్ జరుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అమరావతికి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమేనండి. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమని చెప్పి డప్పించుకున్నాడు తన సో కాల్డ్ పేటిఎంస్ తో. మా నమ్మకం నువ్వే జగన్ అని. కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్మేది ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి విఘ్నం ఎవరు అంటే జగన్. మా రాష్ట్ర అభివృద్ధికి విఘ్నం నువ్వే జగన్ అని మేము చెప్తున్నాం. ఆ తీర్పు కాబట్టి ఆ రిజల్ట్ అలా ఇచ్చాం మేము. మా అభిప్రాయం అది. కాబట్టి 2019
19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బుగ్గన్న గారు ఏం మాట్లాడారు? మేము అమరావతిని ఎందుకు డెవలప్ చేయట్లేదంటే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, 10,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బినామీ పేర్ల మీద ఉన్నాయి అన్నావు. 5 ఏళ్లు నీకు ప్రజలు అధికారం ఇచ్చారు, వ్యవస్థలన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. 10,000 ఎకరాలు అన్నావు, 6,000 ఎకరాలు అన్నావు, 7 తర్వాత 4,000 ఎకరాలు అన్నావు. కనీసం 4 ఎకరాలన్నా నువ్వు ఎక్కడైనా ఇన్సైడర్ ట్రేడింగ్ లో నిరూపించగలిగావా? లేదుగా. ప్రజలు గమనించట్లేదంటారా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం మాట్లాడుతున్నాడు? ఇది నదీ పరివాహక ప్రాంతం మునిగిపోయిద్ది అంటున్నావు. నువ్వు లండన్ మందులకు వాడుకోవడానికి వెళ్తున్నావు కదా, నువ్వు లండన్ పిచ్చోడు కదా, నువ్వు ట్రీట్మెంట్ కి వెళ్లే లండన్ రాజధాని ఎక్కడుంది? ఏ నదీ పరివాహక ప్రాంతం మీద ఉంది? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ నీకు తెలియట్లేదా? మన దేశ రాజధాని ఢిల్లీ నదీ పరివాహక ప్రాంతం పక్కన లేదా? పక్కనే ఉన్న తెలంగాణ నీ లోటస్ పాండ్ అక్కడే కదా ఉంది. మరి అక్కడ మనకి మూసీ నది లేదా హైదరాబాద్ లో? అంటే మొత్తం మునిగిపోయింది అదంతా. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు కొత్తగా ఏమంటున్నావు నువ్వు? ఏంటి స్క్వేర్ ఫీట్ కి ఇది అమరావతిని వీళ్ళు ఏటీఎం లాగా వాడుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అరే బాబు, నువ్వు మాట్లాడే ముందు ఒక్కటి ఆలోచించు. అమరావతి అనేది ఎవరి పర్సనల్ ప్యాలెస్ కాదు. అమరావతి అంటే 175 నియోజకవర్గాల 5.5 కోట్ల ఆంధ్రులకి భవిష్యత్తు ఉపాధి కల్పన అమరావతి. ఇవాళ హైదరాబాద్ చూసుకోండి, హైదరాబాద్ లో ఇవాళ అది రాజధానిగా ఉంది కాబట్టే కదా అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం అన్నిటికీ పథకాలుగా ఇవ్వడానికి కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి ఉపయోగపడుతుంది. అలాంటిది మన దేశ రాజధాని నిర్మించడం అంటే ఒక్కో బిల్డింగ్ 40 అంతస్తులు పెడుతున్నాం మనం. అలాంటి చోట అంత కన్స్ట్రక్టివ్ గా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నిర్మిస్తున్నాం అమరావతి అంటే. అలాంటి రాష్ట్ర రాజధాని నిర్మించేటప్పుడు అక్కడ కూడా అబద్ధమే చెప్తున్నాడు. స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా అండి? 6,000 రూపాయలు. 6,000 రూపాయలని నువ్వు 14,000 12,000 అని చెప్పి నువ్వు బూటకం మాటలు మాట్లాడతావేంటి? మరి పక్కనే ఉన్న ఋషికొండ ప్యాలెస్ నువ్వు నీ భార్య ఉండటానికి నిర్మించింది ఎంత పడింది? స్క్వేర్ ఫీట్ 25,000 ఖర్చు పెట్టావు నువ్వు. దీని గురించి మాట్లాడు. నువ్వు 600 కోట్లు ఖర్చు పెట్టాడు. స్క్వేర్ ఫీట్ లెక్కేసుకుందాము. అమరావతికి నువ్వు 6,000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఖర్చు అయితే 14,000 అవుతుందని చెప్తున్నావు. ఋషికొండ ప్యాలెస్ 2 మనుషులు ఉండటానికి నువ్వు నిర్మించింది స్క్వేర్ ఫీట్ 25,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే నువ్వు చెప్పేదల్లా వినటానికి మేము అమాయకులు అనుకున్నావా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇప్పుడు కొత్తగా వచ్చి మ్యావిగన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే 3 ముక్కలు ఆడాడండి. ప్రజలందరూ చెప్పుతో కొట్టారు. వీడు పొలిటికల్ బఫూన్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డిని మనం బాగా పరీక్షిస్తే కనుక అధికారంలో ఉన్నాడు అనుకోండి తుగ్లకు, అతని ఏం నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. ఒక రాష్ట్ర సీఎం గా ఉండి అన్ని సీట్లతో గెలిచి ఎన్నిసార్లు తన అధికారంలో ఉన్నప్పుడు కోర్టుతో మొట్టికాయలు ఎంచుకోలేదండి. సామాన్య ప్రజల మీద ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సిగ్గు రావట్ల ఆ తుగ్లకి. తీరా పొలిటికల్ లీడర్ గా ఉండేసరికి, ప్రతిపక్ష నేతగా ఉండేసరికేమో పొలిటికల్ బఫూన్ అయిపోయాడు. ఇవాళ ఇండియా మొత్తంలో కూడా పొలిటికల్ బఫూన్ ఎవరు అని మీరు గూగుల్లో టైప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చేలాగా ఉంది. ఫైనల్ గా మీరేమంటారు? మావిగన్ రాజధాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో మీరేమంటారు దాని గురించి? గతంలో 3 రాజధానులు అన్నాడు. ప్రజలు ఎవ్వరూ మద్దతు ఇవ్వల, ఏ పార్టీలు తనకి మద్దతు ఇవ్వల. కాబట్టి అప్పుడేమో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. ప్రజలు నమ్మల. ఇది ఒక కమ్యూనిటీ బేస్ రాజధాని అన్నాడు. ప్రజలు ఎక్కడ నమ్మల. అమరావతి తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్. అమరావతి చుట్టూ ఉన్న 6 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్. ప్రజలకి అన్ని కూడా తెలుసు. అలానే ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్ అని మాట్లాడుతున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో తను ఏం మాట్లాడాడు? మాకు 30,000 ఎకరాలు రాజధానిగా ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాం అన్నావు. 2019కి ముందు 50,000 ఎకరాలు సమకూర్చింది అమరావతి నీకు. దాన్ని వ్యతిరేకించావు. రీసెంట్ గా ఏం మాట్లాడాడు? మళ్ళీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఎందుకు, 20,000 ఎకరాలు ఎందుకు ఇవ్వాలి రైతులు అని చెప్పి నువ్వు మాట్లాడావు. అయినా రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో సెకండ్ ఫేజ్ 2026 జనవరి 7వ తారీఖున 20,000 ఎకరాలు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు రాష్ట్ర అభివృద్ధి కోసం. అప్పుడు కూడా ఏం మాట్లాడాడండి? నాగార్జున యూనివర్సిటీలో పెడితే సరిపోయింది కదా, 500 ఎకరాలు చాలదా అని చెప్పి మాట్లాడా లేదా మీడియా ముఖంగా? మరి అలాంటిది ఇప్పుడు మ్యావిగన్ అంట. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్లు రాజధాని ప్రాంతం ఉండాలంట. మ్యావిగన్ ఏంటి? అసలు ఒక రాష్ట్ర రాజధానికి పేరు పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ తో కనెక్ట్ అవ్వాలి. మన సంస్కృతి సాంప్రదాయాలకి కనెక్టివిటీ ఉండాలి. మనకి హిస్టారికల్ గా చరిత్ర కలిగి ఉండాలి ఆ ప్రాంతానికి. అలాంటివి ఏమీ కూడా లేకుండా తన నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం మన అమాయకత్వం. జగన్మోహన్ రెడ్డికి బుర్రే లేదు. బుర్ర లేనోడు గురించి ఇవన్నీ మనం మాట్లాడితే ఎలా చెప్పండి? ఆ రోజున తన అధికారంలో ఉన్నప్పుడు ఎవరో పాపం ఒక కార్యకర్త తీసుకొచ్చి, సార్ నాకు కూతురు పుట్టింది, పిల్లకి పేరు పెట్టండి అంటే మనోడు దేవుడు అని పెట్టాడు. పిల్లలకి పేరు పెడతమే రానోడు రాష్ట్ర రాజధాని పేరు పెడతాడు. అది మ్యావిగన్ కన్నా గొప్పగా ఉంటదని మనం ఎలా అనుకుంటాము? అరే నువ్వు వస్తావు, ఓ ప్రెస్ మీట్ పెడతావు, కావాల్సినంత పొలిటికల్ కామెడీ స్టఫ్ అయితే జనానికి ఇస్తావు. నిజంగా వాళ్ళ కార్యకర్తలే బాధపడుతున్నాడు, ఇలాంటి వాళ్ళగా మేము అసలు ఇన్నాళ్ళు సపోర్ట్ చేసింది అని. కానీ జగన్ రెడ్డి ఎన్ని రకాలుగా మిస్లీడ్ చేసినా, ఎన్ని రకాలుగా మిస్గైడ్ చేసినా, నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతి అజరారంభం. ఎక్కడైతే నువ్వు పెట్టుబడులదారులు రానివ్వలేదో, ఎక్కడైతే నువ్వు మహిళామ్మ తల్లుల్ని కన్నీళ్లు పెట్టుకునేలా
పోయేలాగా చేశావో, ఎక్కడైతే అన్నం పెట్టిన రైతన్నని రోడ్డు మీద కూర్చుని అన్నం తినేలాగా చేశావో ఆ అమరావతి అజరారంభం. అమరావతి అనేది రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే ఆంధ్రుల ఏకైక రాజధాని. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నీకు మీడియా ముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిచ్చోడా, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, మీ తాత మీ నాన్న నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మా నారా చంద్రబాబు నాయుడు గారి బూటు మీద ఉన్న దుమ్ము కూడా దులపలేరు. అర్థమైందా? కాబట్టి నువ్వు తలకిందులుగా సాష్టాంగంగా నమస్కారం చేసి తపస్సు చేసిన అమరావతి అజరారంభం. అమరావతి ఉన్నంత వరకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఉన్నంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగింది. అమరావతి మళ్ళీ అదే విజనరీ లీడర్ చేతుల మీదుగా అభివృద్ధి చెందుతుంది, చట్టబద్ధత కలిగింది.